హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సిహెచ్ఆర్పి వ్లాగ్స్. తిరుపతి దర్శనం అయిపోయిందండి. పైన తీర్థయాత్రలు ఉన్నాయి కదా, ఆకర్షకంగా శ్రీవారి పాదాలు ఉన్నాయి కదా, వాటిని చూడడానికి కలిసి వచ్చామండి. టైం చూసుకుంటే కరెంట్గా 11 అవుతుందండి. ఫ్రెండ్స్, ఆకర్షకంగా దగ్గరికి వెళ్తున్నామండి. ఇది ఎంట్రన్స్ అనమాట. ఇది రోడ్డు దగ్గర నుంచి ఎంట్రన్స్ అండి. ఫ్రెండ్స్, ఇక్కడ చూసుకుంటే ఫోటో ఫ్రేమ్స్ గట్రా కడుతున్నారండి. చిన్నపిల్లలకి ఫొటోస్ గట్రా తీస్తున్నారు. ఆకర్షకంగా దగ్గర నిలబడినట్టు ఫొటోస్ తీస్తున్నారు. ఫ్రెండ్స్, ఇక్కడికి వచ్చారు కరెక్ట్గా 11 అవుతుందండి. 11 అవుతుంది అనమాట. ఎంత టైం పడుతుందో తెలియదు. ఖాళీగా ఉంటామంటే తొందరగా వెళ్ళిపోతాం, లేదని అంటే టైం పడుతుంది. ఫ్రెండ్స్, ఇక్కడ చూసుకుంటే షాపులు గట్రా ఉన్నాయండి. ఇదిగోండి, ఇక్కడ చూసుకుంటే అన్నీ అమ్ముతున్నారు. ఫ్రెండ్స్, వెంకటేశ్వర స్వామి దర్శనం అయితే చాలా టైం పట్టింది. 14 గంటలు పట్టిందండి. కరెక్ట్ 10 గంటలకు వెళ్ళామండి. బయటకు వచ్చేసరికి ఆ మరుసటి రోజు సాయంత్రం 5 అయిపోయిందండి. బయటకు వచ్చేసరికి వీడియో లాస్ట్ వరకు చూడండి, మర్చిపోద్దు. ఫ్రెండ్స్, ఇగోండి ఇలా అనమాట తీతున్నారు. ఇలా తీతున్నారు, చూసారా? ఫ్రెండ్స్, ఇక్కడికి వచ్చేసరికి కరెక్ట్గా 11 అవుతుందండి. 11 గంటలకు వెళ్తున్నాం. రిటర్న్ వచ్చేసరికి ఎంత అవుతుందో తెలియదు. ఫ్రెండ్స్, ఇగోండి ఆకర్షకంగా అనమాట చూడడానికి వెళ్తున్నాము. ఫ్రెండ్స్, ఎక్కడి నుండేనండి స్వామివారికి ఎక్కడి నుండి తీసుకెళ్తారు ఆకర్షకంగాని? అభిషేకం వాటర్ ఎక్కడి నుండి తీసుకెళ్తారంటే చాలా మంది చెప్తున్నారు. వీడియో లాస్ట్ వరకు చూడండి, మర్చిపోవద్దు. ఫ్రెండ్స్, ఇగోండి ఇక్కడ చూసుకుంటే వ్యూ ఎలా ఉంది. కింద చూసుకుంటే టెంపుల్ గట్రా ఉన్నదండి ఆకర్షకంగా. అక్కడ చూసుకుంటే ఇదిగోండి, ఇక్కడ చూసుకుంటే షాపులు గట్రా ఉన్నాయండి. నేను స్వామివారి విగ్రహం చూద్దాం. ఆకర్షకంగా స్థల పురాణం ఉంటుంది ఇక్కడ. ఆకర్షకంగా సంబంధించిన స్థల పురాణం ఉంటుందండి ఇక్కడ. అక్కడ మెయిన్ స్వామివారి విగ్రహాలు ఉంటాయి. విగ్రహాలు చూపించండి, విగ్రహాలు జూమ్ చేయండి. ఇవేంటి విగ్రహాలు? ఆకర్షకంగా సంబంధించిన విగ్రహాలు అండి ఇవి. స్వామివారి విగ్రహాలు అమ్మవారితో కలిసి ఉంటారు. ఇది ఆకర్షకంగా స్థల పురాణం అండి. అంటే దాని గురించి మొత్తం డీటెయిల్స్ అంతా ఇక్కడ ఉంటుందండి. మీరే చదువుకోండి, చదవాలని టైం పడుతుంది కాబట్టి. ఇలాగ చూస్తే ఇలాగ ఫోటోలు ఇవన్నీ అమ్ముతున్నారండి. ఇక్కడ ఫోటోలు తీస్తారండి, ఫ్రేమ్ కట్టిస్తారు. ఇలాగ అయ్యేకోండి. తర్వాత పువ్వులు కిందకి అలా కిందకి వెళ్తే ఆకర్షకంగా ఉంటుందండి. ఇలా చూపిస్తాను చూడండి. కిందకి వెళ్తున్నారు జనాలు. ఇక కిందన నీళ్ళే తవ్వుతున్నా, అన్ని మంచి వాటర్ అండి. ఫిల్టర్ వాటర్ అయిపోద్ది అది. ఇక్కడి నుంచి వాటర్ పట్టుకెళ్ళి స్వామివారికి అభిషేకం చేస్తారండి. ఇదేంచి స్వామివారికి సృష్టించిన ఆకర్షకంగా అండి ఇది. ఫ్రెండ్స్, ఇక్కడ చూసుకుంటే టెంపుల్ గట్ట ఉందండి. ఇక్కడ చూసుకుంటే అన్నీ అమ్ముతున్నారు అనమాట. కొబ్బరికాయ ఇంటి పళ్ళు అన్నీ అమ్ముతున్నారు. ఇక్కడ చూసుకుంటే ఇక్కడ చూసుకుంటే ఇదిగో కొబ్బరికాయ ఇంటి పళ్ళు ఇక్కడ అమ్ముతున్నారండి. ఫ్రెండ్స్, ఇక టెంపుల్ అనమాట ఇది. చాలా మంది వెళ్ళి దర్శనం చేసుకుని వస్తున్నారండి. పంతులు గారు ఏదో చెప్తున్నారు. ఫ్రెండ్స్, ఇక్కడ చూసుకుంటే ఆకర్షకంగా అండి ఇది. గుడి దగ్గర అండి ఇది. అదే ఆకర్షకంగా అండి. ఇదే మెయిన్ స్వామివారి ఆకర్షకంగా ఇది. కిందన అలాగే వ్యూ చూపించండి. ఇదిలాగా కిందకి అలా వాటర్ వెళ్తుంది. కిందకి కూడా వెళ్ళొచ్చు మనం కావాలనుకుంటే. అక్కడ కూడా మెట్లు ఉన్నాయండి. అలాగా మెట్లు అలాగా ఉన్నాయి. పక్కన స్టెప్స్ ఉన్నాయి. అలాగా ఈ మీదన ఎలాగా ఆంజనేయదేవి బాల ఆంజనేయ స్వామి ఆలయం ఉందండి. ఫ్రెండ్స్, ఇక్కడ హనుమంతులు ఉంటారండి. కంపల్సరీ ఇవి కూడా ఉంటాయి, ఎక్కువ, చాలా ఎక్కువ. మనం ఏమైనా ఇస్తే తీసుకుని తింటుంటాయి. చూడండి ఎలా తింటుందో, ఎంత బాగా తింటుందో. కిందకి వెళ్దానికండి, నిన్న చెప్పాను కదా. ఇంకా అడుగుకి వెళ్ళి మా కాలైతే అడుక్కొని రావచ్చు, ఏమైనా స్నానం చేయాలని చేయొచ్చు, ఏం చేసినా పర్లేదు కింద. ఆ మీద మాత్రం చేయకూడదు. అలాగే
మీద మెయిన్ అండి. మేము అయితే వాటర్ తాగాము. ఫ్రెండ్స్ ఇక్కడ చూసుకుంటే పూజలు గట్రా చేస్తున్నారండి, చూపిస్తాను చూడండి. ఫ్రెండ్స్ ఇదండి ఆకాశగంగ అంటే. చూడండి అక్కడ పూజలు గట్రా చేస్తున్నారు చూసారా. ఇదిగోండి ఇక్కడ చూసుకుంటే ఆకాశగంగ అనమాట. ఇది పూజలు గట్రా చేస్తున్నారండి. అదిగోండి పైన ఎప్పుడు నిత్యం అలా పడుతూనే ఉంటుంది వాటర్. దగ్గరికి వెళ్ళి చూద్దారండి. ఫ్రెండ్స్ ఇదండి ఆకాశగంగ. వాటర్ తక్కువ పడుతుందండి. స్వామివారికి ఎక్కడి నుండి తీసుకెళ్తారు వాటర్ అంతాను. వర్షాలు పడితే ఇంకా ఎక్కువ పడతాయి కదా. వర్షాలు పడినా ఈ పడకపోయినా ఎంత ఎండలో అయినా సరే, ఎంత ఎండలో ఫీవర్ అన్నా వర్షాలు పడకపోయినా ఈ వాటర్ మట్టి అలాగే కంటిన్యూ వస్తుంది. 365 రోజులు అంటే 365 days పక్కా. ఫ్రెండ్స్ ఇదండి ఆకాశగంగ. ఫ్రెండ్స్ చూసుకుంటే ఆకాశగంగ దగ్గరికి వచ్చామండి. ఇవ్వండి అందరూ దండం పెట్టుకుంటున్నారు. అక్కడ చూసుకుంటే పూజలు గట్రా చేస్తున్నారండి, చూసారు కదా. వీడియో లాస్ట్ వరకు చూడండి. వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మర్చిపోవద్దు. ఇంకా ఎన్నో వీడియోలు పెడుతుంటాం అలాగా. ఇక పైన చూసుకుంటే అక్కడ ఉందండి గుడి. హాయ్ ఫ్రెండ్స్, ఇదంతా ఆకాశగంగ అండి. సైడ్ అంతా చూస్తే సూపర్గా ఉందండి, పచ్చగానే హైలైట్గా ఉందండి. ఇది అంతా ఒక ఎక్స్ లెవెల్ ఉందండి. ఇదంతా కొండ, ఇదంతా కొండ. అలా కొండలోంచి వాటర్ రావడం ఎంత హైలైట్గా ఉందండి. ఎక్స్ లెవెల్ ఉందండి, సూపర్ అండి ఇదంతా. ఫ్రెండ్స్ ఆకాశగంగ అండి ఇది. ఇక్కడికి వచ్చారు కదా, ఒక అరగంట అంత అవుతుందండి. చాలా టైం ఇక్కడే ఉండిపోయాం అనమాట. ఇవ్వండి చూస్తున్నారు కదా, పూజలు గట్రా చేస్తున్నారు అండి ఇక్కడ. వీడియో లాస్ట్ వరకు చూడండి. వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మర్చిపోవద్దు. చాలా మంది మర్చిపోయి వెళ్ళిపోతున్నారు, అందుకే చెప్తున్నాను. ఓకే ఫ్రెండ్స్ అయితే ఫ్రెండ్స్ ఇగోండి ఇలా వచ్చామండి. మేము పైన కిందకి వచ్చాం అనమాట. ఇప్పుడు మళ్ళీ పైకి ఎక్కి అలా వెళ్ళిపోతున్నాం ఆ రూట్కి. ఫ్రెండ్స్ ఇగోండి ఈ పైన వచ్చామండి. ఇలా వచ్చాం అనమాట రూట్. ఇలా వచ్చాం. ఇగోండి కిందన అనమాట ఆకాశగంగ గుడి మొత్తం కిందన ఉందండి. ఇగోండి ఇలా వస్తున్నారు. ఈ గుడి అనమాట ఇది.